పని, డబ్బు, సమయం ఈ మూడింటి గురించి మనం ఆలోచించే పద్ధతిని మార్చే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు మన జీవితాల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? చాలామంది అనుకున్నట్టు డబ్బు కాదు, అది మన సమయం. చూడండి, డబ్బు వస్తుంది, పోతుంది. కానీ సమయం? అది ఒక్కసారి పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. చాలామంది చేసే పొరపాటేంటంటే తమ సమయాన్ని గంటల లెక్కన డబ్బు కోసం అమ్మేయడం. దేనివల్ల ఏమవుతుందంటే సమయమిచ్చి డబ్బు తీసుకుంటారు. ఆ డబ్బుతో పాటు ఒత్తిడి కూడా వస్తుంది. అయితే తమ సమయాన్ని తమ కంట్రోల్లో పెట్టుకునేవాళ్లు ఏం చేస్తారు? వాళ్ల దారే వేరు. వాళ్ళు టైంని స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఆ స్కిల్స్తో వాల్యూ క్రియేట్ చేసి స్వేచ్ఛను పొందుతారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే టైంని అమ్మడం కాదు, స్కిల్స్ నేర్చుకోవడానికి దాన్ని వాడటం. అదే అసలైన ఇన్వెస్ట్మెంట్. మరి ఈ విలువ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన స్కిల్ వల్ల ఇతరులకు కలిగే ఉపయోగం. ఉదాహరణకి, ఒక రైటర్ తన ఫాలోవర్స్ కోసం రాయడం, లేదా ఒక డెవలపర్ ఒక సమస్యను తీర్చే యాప్ తయారు చేయడం. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఇలా క్రియేట్ చేసిన విలువను డబ్బుగా మార్చుకోవచ్చు, అది కూడా మన షరతుల మీద. అంటే అసలు గోల్ డబ్బే కాదు, మన టైం మన చేతుల్లో ఉండటం. అదే నిజమైన స్వేచ్ఛ. మరి మనం మన సమయాన్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం.